నమస్తే, వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. ఫలించిన ఈటెల రాజేందర్ ఒత్తిడి. ఉప్పల్లో వరంగల్ జాతీయ రహదారిపై మొదలైన కారిడార్ రహదారి పనులు. ఉప్పల్ చౌరస్తా నుంచి వయా పిర్జాదిగూడ ఆల్మోస్ట్ రింగ్ రోడ్ వరకు నరకం. ఈ రూట్లో ప్రజలు రావాలంటే భయపడేటువంటి పరిస్థితి. స్వయంగా నేను లోకల్ మంత్రి గారు విజిట్ చేసి మన నితిన్ గడ్కరీ గారు వచ్చినప్పుడు వాళ్ళు నివేదించుకున్నాం. అయ్యా 2 వీలర్స్ మీద పోయేటువంటి ప్రయాణికులు నడుములు పోతూ ఉన్నాయి, గంటల తరబడి జాములు అయిపోతూ ఉన్నాయి. ఇలా బయటికి వెళ్ళాలంటే వణికిపోయే పరిస్థితి ఉన్నది. వర్షం పడ్డది అంటే ఈ ఉప్పల్ రోడే ఒక చెరువులాగా మారిపోతూ ఉంది. కార్లకు ఎక్కడ బొందలు ఉన్నాయో ఎక్కడ సాఫ్ ఉందో తెలియని పరిస్థితి వచ్చింది. అయితే వారు తక్షణమే అవసరమైతే కొన్ని డబ్బులు ఇస్తా, ఈ కింద ఉన్న రోడ్లు బ్రిడ్జి అయ్యే లోపు కింద ఉన్న రోడ్లు అటువైపు ఇటువైపు ఏదైతే రోడ్డు ఉందో దానికోసం మేమే డబ్బులు ఇస్తాం కొంచెం చేయమని చెప్తే ఈ మధ్య కాలంలో కొంత మూవ్ అయింది. నాకు తెలిసి వినాయక చవితి లోపు బ్రిడ్జి కాకపోయినప్పటికీ కూడా బ్రిడ్జి ఇప్పుడు అయ్యే ప్రసక్తి లేదు, కానీ అటువైపు ఇటువైపు ఉన్నటువంటి రోడ్లు కనీసం ప్రయాణానికి అనుకూలంగా ఉండే రోడ్డుగా తయారు చేయడానికి సిద్ధం ఉన్నామని చెప్తా ఉన్నాను. మేము కూడా రోజువారీగా పనిని పర్యవేక్షించి ఈ పని అయ్యేటట్టు చూస్తాం. ఈ మధ్యకాలంలో రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన ఈటెల రాజేందర్ కొన్నేళ్లుగా ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాయక చవితిలోపు రోడ్డు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఉప్పల్లో ఎట్టకేలకు వరంగల్ జాతీయ రహదారిపై పనులు ప్రారంభమయ్యాయి. ఏకకాలంలో ఎలివేటర్ కారిడార్ రహదారి పనులు ప్రారంభమయ్యాయి. కారిడార్ రహదారి పనులను చేపట్టాలని జీహెచ్ఎంసీ R&B శాఖల అధికారులకు ఆదేశించడంతో పనులకు మోక్షం కలిగింది. ఉప్పల్ నారపల్లి వరకు ఎలివేటర్ కారిడార్ పనులను చేపట్టి 7 ఏళ్లు దాటింది, సగం కూడా పూర్తి కాలేదు. మరోవైపు కింద రహదారి ఇటీవల కురుస్తున్న వర్షాలతో గుంతలు పడి అధ్వానంగా మారింది. ఈ 2 రకాల పనులను సమన్వయంతో సకాలంలో పూర్తయ్యేలా చూడాలని R&B జీహెచ్ఎంసీ అధికారులకు ప్రభుత్వం ఆదేశించడంతో పనులు చకచకా సాగుతున్నాయి.